హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎంతమంది బాలయ్య గారి ఫ్యాన్స్ అండ్ అఖండ మూవీ లవర్స్ ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ జై బాలయ్య అని కామెంట్ చేసి మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, లాస్ట్ వరకు చూడండి. ఈ రోజు మనం అఖండ 2 సినిమా ఏ విధంగా ఉండబోతుందో, అసలు ఈ రకంగా అఖండ 2 సినిమాని బోయపాటి గారు ఎందుకు ఎలా చిత్రీకరిస్తున్నారో తెలుసుకుందాం. ముందుగా అఖండ పార్ట్ 1 విషయానికి వస్తే 2019 ఎండింగ్ లోనే ఈ సినిమాని అనౌన్స్ చేశారు మేకర్స్. సింహ, లెజెండ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ ఆఫ్ టాలీవుడ్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్నటువంటి 3వ సినిమా కావడంతో అందరూ కూడా ఎంతగానో ఎక్సైట్ అయ్యారు. బోయపాటి అండ్ బాలకృష్ణ గారి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా కనీవిని ఎరుగని అంచనాలనే ఉంటాయి. ఆ అంచనాలని మ్యాచ్ చేస్తూనే 2021 డిసెంబర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి అఖండ పార్ట్ 1 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ విజయాన్ని, ఊహకందని సక్సెస్ ని సాధించింది. బాలకృష్ణ గారికి లెజెండ్ అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాల తరువాత 3వ 100 కోట్ల గ్రాస్ ని సాధించినటువంటి సినిమాగా చరిత్ర సృష్టించింది అఖండ. అయితే లెజెండ్ అండ్ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు 100 కోట్ల గ్రాస్ వరకు మాత్రమే వచ్చి ఆగిపోయాయి. అయితే ఈ సినిమా 130 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లో 200 కోట్ల మార్క్ ని కూడా రీచ్ అయింది అఖండ. జనాలు ఇక మీదట సినిమాలని చూస్తారా అని అందరూ కూడా డౌట్ పడుతున్న సమయంలో బాక్స్ ఆఫీస్ కి బూస్టప్ ఇచ్చింది ఈ సినిమా. బాలకృష్ణ గారి పేరు కూడా ఆల్ ఇండియా లెవెల్లో మారుమ్రోగిపోయింది ఈ సినిమా సక్సెస్ తో. దాంతో సాధారణంగానే సినీ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై కని విని ఎరుగని ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఏర్పడ్డాయి. ఈ సినిమాని చూసినటువంటి చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా పెద్ద హిట్ అయి ఉండేది, టాలీవుడ్ కి మరొక గ్రేటెస్ట్ ఫిల్మ్ గా నిలిచేది అంటూ చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా కేజీఎఫ్ అండ్ పుష్ప తరహాలోనే ఈ సినిమా భారీ విజయాన్ని సాధించి ఉండేది ఒకవేళ పాన్ ఇండియా రిలీజ్ ని గనక చేసి ఉండుంటే. ఆ విషయాన్ని అర్థం చేసుకునే ఇప్పుడు పార్ట్ 2ని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు బోయపాటి. సో ఖచ్చితంగా ఈ సినిమా బాలకృష్ణ గారికి మొట్టమొదటి 500 కోట్ల గ్రాజర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అఖండ 2 స్టోరీ అండ్ మేకింగ్ విషయానికి వస్తే ముందుగా బోయపాటి గారు ఈ సినిమాని అఖండ తర్వాత వెంటనే కాకుండా ఇంత గ్యాప్ తీసుకొని చిత్రీకరించడానికి కారణాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మీరు అఖండ పూర్తయిన వెంటనే బాలకృష్ణ గారితో అసలు ఎందుకు అఖండ 2ని స్టార్ట్ చేయలేదు అని ఒక ఇంటర్వ్యూవర్ అడిగిన ప్రశ్నకి బోయపాటి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. బాలకృష్ణ గారితో భీభత్సమైన స్థాయిలో ఒక సినిమా చేసిన తర్వాత మళ్ళీ అదే భీభత్సాన్ని వెంటనే క్రియేట్ చేయాలంటే చాలా కష్టం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేసిన తర్వాత మేము వేరు సినిమాలు ఒకటైనా రెండైనా చేస్తేనే మధ్యలో వేరియేషన్ అనేది కనపడి ఆ తర్వాత మేము చేయబోయే ప్రాజెక్ట్ పై ఎక్సైట్మెంట్ అనేది హై లెవెల్ కి వెళ్తుంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అందువల్లే అఖండ తర్వాత బాలకృష్ణ గారు వీరసింహారెడ్డి, భగవంత కేసరి అండ్ డాకు మహారాజ్ లాంటి సినిమాలు చేస్తూ వచ్చారు. ఇక బోయపాటి స్కంద సినిమాని పూర్తి చేశారు అఖండ తర్వాత. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా విజయాన్ని సాధించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బాలకృష్ణ గారికి బోయపాటి గారు కంబ్యాక్ ఇవ్వడం కాదు, బోయపాటికే అవసరమైనప్పుడల్లా బాలకృష్ణ గారు కంబ్యాక్ ఇస్తున్నారు అనేది వాస్తవం. ఎందుకంటే బాలకృష్ణ గారితో సినిమా తీసి హిట్ కొట్టిన వెంటనే బోయపాటి గారు వేరే హీరోతో మాక్సిమం ఫ్లాప్సే తీస్తారు. వెంటనే కంబ్యాక్ కోసం బాలకృష్ణ గారితో ఆయన సినిమాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా చూస్తే స్కంద ఫెయిల్యూర్ తర్వాత బోయపాటి గారు కంబ్యాక్ కోసమే అఖండ 2ని చేస్తున్నట్లుగా చాలా ఈజీగా తెలుస్తుంది. ఇక ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్ లో కూడా వీళ్ళ కాంబినేషన్ పై డిమాండ్ అనేది ఓ రేంజ్ లో ఉండటం వల్ల బోయపాటి గారు చాలా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తూ ఈ సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ అనేది ఏ విధంగా ఉండబోతుంది అంటే పార్ట్ 1 లో ఈ సినిమా స్టోరీ అనేది ఒక పాప చుట్టూ, ఒక ఊరిలో ప్రజలు పడే కష్టాల చుట్టూ అండ్ శివుడి చుట్టూ స్టోరీ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అయితే పార్ట్ 2లో కేవలం డివోషనల్ టచ్ మాత్రమే కాకుండా యాక్షన్ కూడా పీక్ స్టేజ్ లో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ స్టోరీ కూడా సామాజిక అంశాలపై బేస్ అయి ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అంటే సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీగా కూడా ఈ సినిమా రూపొందబోతుంది.
ఇక బాలకృష్ణ గారి క్యారెక్టరైజేషన్ అనేది పార్ట్ 1 కి మూడింతలు ఈ సినిమాలో ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అఖండ 2 పై ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ తో పాటు నటసింహం బాలకృష్ణ గారు, యాక్షన్ డైరెక్టర్ బోయపాటి కూడా వెరీ హై ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకున్నారు. ఇక బోయపాటి మేకింగ్ పై బాలకృష్ణ గారికి అపారమైన నమ్మకం ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బాలకృష్ణ గారిని ఆ రేంజ్ లో స్క్రీన్ మీద చూపించగలిగే ఏకైక డైరెక్టర్ ప్రెజెంట్ బోయపాటి తప్ప వేరే ఎవరూ లేరు అనేది వాస్తవం. అయితే కొంతమంది డైరెక్టర్లు ఆల్మోస్ట్ బోయపాటి గారి స్థాయిలో బాలకృష్ణ గారిని చూపించగలుగుతున్నారే తప్ప ఎగ్జాక్ట్ గా బోయపాటి లాగా స్క్రీన్ పైన ఆయన్ని ఎలివేట్ చేయలేకపోతున్నారు అనేది కూడా వాస్తవమే. అయితే బాలకృష్ణ గారు ఆయన పవర్ఫుల్ మాసివ్ స్క్రీన్ ప్రెసెన్స్ తో వన్ మ్యాన్ షోగా సినిమాలను హిట్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు బోయపాటి గారు అఖండ 2ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తూ ఉండడంతో ఈసారి ఆల్ టైమ్ హిట్ అనేది కన్ఫర్మ్ అని ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా 150 కోట్ల రేంజ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి బాలకృష్ణ గారు ఇది వరకు తీసుకునేటటువంటి రెమ్యునరేషన్ కంటే డబల్ తీసుకుంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్కొక్క సినిమాకి 25 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని చార్జ్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చారు నరసింహం బాలయ్య. ఇప్పుడు అఖండ 2 సినిమా కోసం 50 కోట్లకి పైగానే రెమ్యునరేషన్ ని చార్జ్ చేస్తూ ఇండియాలోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో ఒకరిగా నిలవబోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ 300 కోట్ల గ్రాజర్స్ తో పీక్ స్టేజ్ లో ఉన్నటువంటి బాలకృష్ణ గారి ఇమేజ్ ని సినిమాలకి యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ మాత్రమైన రెమ్యునరేషన్ ఇవ్వాల్సిందే. హీఈస్ ఎలిజిబుల్ ఫర్ దట్ రెమ్యునరేషన్ అంటూ చెప్పుకొస్తున్నారు బాలకృష్ణ గారి ఫ్యాన్స్. ఇక అఖండ 2లో చాలా మంది విలన్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అండ్ విలన్ క్యారెక్టర్స్ కోసం చాలా మంది బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ ని తీసుకోబోతున్నారు బోయపాటి. బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అయినటువంటి సంజయ్ దత్ అండ్ సైఫ్ అలీ ఖాన్ లాంటి యాక్టర్స్ పేర్లను కూడా పరిశీలిస్తున్నారు మూవీ మేకర్స్. ఇక ఎస్ఎస్ తమన్ అఖండాతో మొదలుపెట్టి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తర్వాత 5వసారి, టోటల్ గా 6వసారి బాలకృష్ణ గారికి మ్యూజిక్ అందిస్తున్నారు ఈ సినిమాతో. ఇప్పటి వరకు ఎస్ఎస్ తమన్ బాలకృష్ణ గారికి డిక్టేటర్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ అండ్ ఇప్పుడు అఖండ 2 ఇలా అనేక సార్లు బాలకృష్ణ గారితో వర్క్ చేసినటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలుస్తున్నారు తమన్. ప్రెసెంట్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ పై టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క ఇంపాక్ట్ అనేది పాన్ ఇండియా లెవెల్లో ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలుసు. సో అఖండ 2తో ఆ పాన్ ఇండియా రికార్డ్స్ ని బద్దలగొట్టబోతున్నారు బోయపాటి అండ్ బాలకృష్ణ గారు. ఇక ఓటీటీలో కూడా అఖండని చూసినటువంటి వేరే భాషల ప్రేక్షకులు, ముఖ్యంగా బాలీవుడ్ ఆడియన్స్ అఖండ 2 పై మరింత క్యూరియస్ గా ఉన్నారు. సో ఈ సినిమా తెరకెక్కిన తర్వాత విడుదలయ్యాక బాలీవుడ్ లో కూడా సరికొత్త సెన్సేషన్స్ ని క్రియేట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక స్టార్టింగ్ స్టేజ్ లోనే ఈ రేంజ్ సెన్సేషన్స్ తో ఆల్ ఇండియాలో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తున్నటువంటి అఖండ 2 ఇక రిలీజ్ అయిన తర్వాత వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి. అఖండ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు భావిస్తున్నారో మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో అండ్ ఈ సినిమా యొక్క ఇప్పుడు మీరు విన్న ఈ స్టోరీ అంశాలపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.